ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. గత 10 రోజులుగా చూస్తే మంత్రులు తెగ వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి తిరిగేసి బాగా చెప్తూ ఉన్నారు. సామాన్యులకే పెద్దపీట వేస్తాము, ఫుల్ చర్యలు తీసుకుంటాము, అన్ని సౌకర్యాలు అందేట్టుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని చెప్పారు. మరి ఏది ఇంత ఘోరమైన సంఘటన? అసలు సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన ఈరోజు జరిగింది అంటే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తుంది. మేము వెళ్ళి ఆ గోడను కూడా పరిశీలించాము. అంత నాణ్యత లోపం. అసలు కాంక్రీట్ వేయాల్సిన పరిస్థితి, అక్కడేం కాంక్రీట్ లేదు. ఆ సిమెంట్ దిమ్మలు అవన్నీ కూడా ముట్టుకుంటుంటే ఊడిపోతున్నాయి అనమాట. అంటే ఒక్క వర్షానికే ఆ గోడ కూలిపోయిందంటే కొత్త గోడ అంట. అది ఈ వారంలోనే కట్టారంట. ఈ చందనోత్సవం కోసం కట్టారంట, ప్రొటెక్టింగ్ వాల్ లాగా. స్టేట్మెంట్స్ ఎవరికి కావాలండి? ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజలకి సౌకర్యాలు ముఖ్యం. వాటిని అందించడంలో ఈ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. మొన్ననే తిరుపతిలో ఆ సంఘటన జరిగాకైనా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది.